దాన్ని ఎదురుకుంటా దాన్ని వస్తాను ఇది అంటారు ఏది ఏది ఇప్పుడు ఇవాళ ప్రతిపక్షంలో ఉండి మీకు ఓట్లేయమని చెప్పడానికి వచ్చిన నాయకులు అయినా సరే ఈ గ్రామానికి మేము మంచి చేసాము, ఈ గ్రామంలో 1000 రూపాయలు కొనిపెట్టి ఎక్కడైనా పని చేసామని చూపించండి. మీరు వచ్చినప్పుడు అడగండి మీరు ఏం చేశారని. మీరు 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నప్పుడు చేయలేకపోయారు. ఇవాళ ఎంపీడీసీ కలిసి 3 సంవత్సరాలు అయింది. ఎక్కడైనా 1000 రూపాయలు కొనిపెట్టి పని చేసేయడం అడగండి. వస్తారు ఓటు వేయమంటారు, కానీ ఎక్కడ ఒకరు కూడా ఏమీ చేయలేడు. ఒక నాయకులు ఇవాళ మనకి ప్రతిపక్షంలో ఉండి అపోజిషన్ లో మన గ్రామంలో తిరిగే నాయకులు ఈ గ్రామాన్ని ఏమీ చేయలేరు. అవసరమైనప్పుడు కురవాళ్ళందరినీ తిప్పుకుంటారు, వెళ్తారు, మందులు కొడతారు, రద్దు కొడతారు, కుటుంబాలను కొడతారు. అది మాత్రమే సాధన వాళ్ళకి కూడా ఏమీ చేయలేరు. ఈ గ్రామానికి ఏదైనా 10 సంవత్సరాలు మనమే చేశాము. కానీ ఎప్పుడైనా ఇంకా మళ్ళీ నెక్స్ట్ టర్మ్ గవర్నమెంట్ సీఎం గారు ఖచ్చితంగా గెలుస్తారు. తప్పనిసరిగా ఏ పని చేసినా మనమే చేయగలం, ఇక్కడ మనమే చేస్తాం. అంతేకాకుండా గత సంవత్సరం జరిగిన కొంతమంది కొన్ని ఎంఆర్ఓ వల్ల కొంతమంది నాయక ఎంప్లాయీస్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి కొంతమందికి సైట్లు ఇవ్వలేకపోయాం. అది వాస్తవం. ఖచ్చితంగా సీఎం గారు మళ్ళా కూడా సైట్లు ఇస్తామని చెప్తున్నారు. మళ్ళా గవర్నమెంట్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సైట్లు ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది అపోహలు ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇవ్వడం జరగదు కాబట్టి ఇప్పుడు ఉండిపోయిన వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దానివల్ల ఎవరు కూడా అపోహపడద్దు. వచ్చిన వాడు వాళ్ళు చెప్పిన మాటలు మీరు నమ్మొద్దు. నమ్మి పేద ప్రజలు ఎవరు కూడా మోసపోవద్దు. చేద్దామనుకున్న సైనికురాలు ఖచ్చితంగా అది చేసే శక్తి లేదు. అందుచేత ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి బంపర్ మెజార్టీతో గెలిపించాలని మరీ కోరుకుంటాను. అంతేకాకుండా మన గ్రామంలో ఇంకా కొంతమంది పూర్వం నుంచి మేము టీడీపీలోనే ఉన్నాం, మా పార్టీ అన్నారు. అది మర్చిపోయి చంద్రబాబు నాయుడు అన్న జగన్ అయినా మనకు చుట్టం కాదు. మనకి మంచి చేసేవాడు ఎవరైతే ఆడికి మనం ఓటేసి గెలిపిస్తే మన పిల్లలు బాగుంటారు, మన గ్రామం బాగుంటుంది, మన పేద ప్రజలందరూ కూడా బాగా ఉంటారు. మీరు చూసారు ఒకప్పుడు మన గ్రామంలో స్కూల్ బిల్డింగ్ గోడ లేదు, స్కూల్ బిల్డింగ్ లో చాలా దారుణంగా ఉండేది. అప్పుడు అనిత గారు పక్కనే జనభూమి మీటింగ్ అంటే అడిగితే ఎవరు కూడా 1 రూపాయి లేదని చెప్పేవారు. అలాగే వాటర్ ట్యాంక్ ఎన్నిసార్లు అడిగిన ఒక వాటర్ ట్యాంక్ ఇవ్వలేకపోయింది. ఇంటింటికి కుళాయి ఇచ్చి ఓటు అడిగితే అదేది చెప్పండి. ఈ గ్రామంలో ఇంటింటికి కుళాయి అయినా ప్రతి వాడికి పేదవాడికి ఇల్లు ఇచ్చిందైనా, రోడ్లు వేసిందైనా, కాలం వేసిందైనా ఏదైనా మనమే చేసాం. ఈ గ్రామంలో ప్రతిపక్షంలో ఏ ఒకటి చేయలేదని ఖచ్చితంగా చెప్తున్నాను. అన్నిసార్లు ప్రతి ఒక్కరు కూడా 2 ఓట్లు మన పేద గుర్తు మీద వేసి మన జగన్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని మరీ కోరుతున్నాను. గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడం, ఆ రోజు ప్రతి మహిళని కూడా లక్షాధికారి చేస్తానంటే తెలుగుదేశం నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అవమానం చేశారు. లక్షాధికారి చేస్తాడంట జగన్ అని చెప్పేసి హేళన చేశారు. కానీ అది నిజం చేసి చూపించినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరూ కూడా మన వైఎస్ఆర్ పార్టీకి పునాదులు ఎస్సీలు. ఎక్కడైనా సరే రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ పార్టీ పునాది ఏదైనా ఉందంటే ఒక ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలు. కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి ఈ వేళ వరకు కూడా ఏ విధమైనటువంటి పరిపాలన అందించాడు, అలాగే 14లో ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలించారనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ప్రతి పథకం కూడా వాలంటీర్ ద్వారా మీ ఇంటికి చేర్చడం జరిగింది.
మీరు చూశారు ఈ 2 నెలల్లో కూడా వాలంటీర్లు ఎవరు ఇంటికి పెన్షన్ ఇవ్వకూడదు, వాలంటీర్లు ఎవరు ఇది చేయకూడదని ఎలక్షన్ కమిషనర్తో ఆపిస్తే ఈవేళ ముసలి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మీరు చూశారు. పెన్షన్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించండి, మళ్ళీ పెన్షన్లు కానీ ఏమైనా సరే మీ ఇంటికి వాలంటీర్లు అందజేస్తారని. అలాగే ఇందాక మీ నాయకుడు మీకు స్థలాల్లో జరిగిన వాస్తవం అదే మన ఎమ్మెల్యే గారు మన సీఎం గారు వచ్చినప్పుడు చెప్పారు. ఈ పాయికరాపేట నియోజకవర్గంలో పాయికరాపేట మండలంలో చాలా మందికి ఇళ్ల స్థలాల అధికారుల వల్ల ఇబ్బంది జరిగింది. మీరు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ ఇళ్ల స్థలాల ఇబ్బందులన్నీ కూడా తీర్చాలని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. మన పాయికరాపేట మండలానికి అందరికీ కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా సైట్లు ఇచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఈ రోజు మోసపూరిత తెలుగుదేశం వాళ్ళని ఏ విధంగా కూడా మీరు నమ్మొద్దు. ఎందుకంటే దివారం గారు మీకు మంచి నాయకుడు, ఏ సమస్య ఉన్నా సరే నేనున్నాను మీకు చేస్తానని చెప్పి ఇప్పటికే రైళ్లు కానీ రోడ్లు కానీ అనేక రకాలైనటువంటి మీ పిఎల్పురంలో అభివృద్ధి చేసినటువంటి ఘనత మీ సర్పంచ్ దివానం గారిది. అలాగే జోగులు గారి గురించి మీకు 2 మాటలు చెప్పాలి. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి జోగులు గారు. ఇప్పటికే 3 సార్లు పాలకొండలో ఒకసారి, అలాగే రాజాంలో 2 సార్లు మంచి మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి జోగులు గారు. మీరందరూ ఆశీర్వదించి దీవించి ఆయన్ని మంచి మెజార్టీతో గెలిపించి అక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకున్నట్టయితే మన పాయికరావుపేటకు కూడా మంచి అవకాశం వస్తుంది. ఇప్పటి వరకు చరిత్రలో మంత్రి రావంది ఈయన ద్వారా చేసి చూపించి మన పాయికరావుపేటని మంచి అభివృద్ధి ప్రదంలో నడిపించి అందరినీ కూడా మంచిగా చూసుకునేటువంటి వ్యక్తి జోగులు గారు. కాబట్టి మీకు అహంకారమైనటువంటి వ్యక్తి కావాలా, సౌమ్యమైనటువంటి వ్యక్తి కావాలా ఆలోచించుకోండి. మీరు తెలుగుదేశానికి అయితే ఆవిడ అహంకారం, ఈయన చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు. అందుకు మీరు వైఎస్ఆర్ పార్టీకి అండగా నిలబడి మీ పిఎల్పురం నుంచి మంచి మెజార్టీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు పాయికరావుపేట నియోజకవర్గం వైఎస్ఆర్ అభ్యర్థిగా మేము ప్రచారం చేస్తుండగా ప్రజలు నిరాదరణ పడుతున్నారు. ఘన స్వాగతం పలికి బొట్లు పెట్టి హారతలు ఇచ్చి ప్రజలు చాలా సంతోషంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది బాబు అని మాతో చెప్పడం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా పిల్లలు చదువుకుంటున్నారు బాగా. అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం చాలా బాగుంది. ఒక మంచి పరిపాలన చేస్తున్నాం, గొప్ప ముఖ్యమంత్రి అని ప్రజల్లో చాలా ఆదరణ కనిపిస్తుంది. ఇంత ఆదరణ చూసి వారం లేక చంద్రబాబు నాయుడు నీచపు మాటలు కూడా ఆడుతున్నాడు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా ఆయన మతి భ్రమించింది. ఆయన ఏం మాట్లాడుతారో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారిపై సాధించడానికి కూటమి ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా కూటమితో ఇంకా మేమేమి చేయలేమేమో, మా కూటమి కూడా జగన్మోహన్ రెడ్డి పనికిరామేమో అనే ఆలోచనతో ఇంక ఏమేమో మాట్లాడడం, చాలా నీచమైన మాట్లాడడం చాలా బాధాకరం. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా మంచి పరిపాలన చేస్తున్న నాయకుడిని కోరుకుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వారి 2004-9 వరకు వారి పరిపాలన ఒక స్వర్ణయుగం. అలాంటి పరిపాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నా తండ్రి 1 అడుగు వేస్తే 2 అడుగులు వేస్తానని చెప్పి ఎన్నో అడుగులు వేసుకుంటూ భారతదేశంలోనే ఒక మంచి ముఖ్యమంత్రిగా, ఒక మంచి వాలంటీర్స్ విధానం కానీ, సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ సెంటర్లు, అనేక గ్రామాల స్వరూపాలు మార్చి ఈరోజు గొప్ప పరిపాలన చేస్తున్న మంచి ముఖ్యమంత్రి గారు. అలాగే పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీలకి ఆయన ఈరోజు కడుపు నిండా అన్నం తినేటట్టుగా ఈరోజు ఉన్నారంటే, ప్రజలు సంతోషంగా ఉన్నారంటే జగన్మోహన్ పరిపాలన చాలా బాగుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వైపే ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యం చేయడానికి ఎక్కడికి వెళ్ళినా మరి వైనాట్ 175 అన్నట్టుగా ఈరోజు కనిపిస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం చాలా బాధాకరం. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి నా ఇంత అనుభవం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట్లాడడం చాలా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన క్యాండిడేట్లందరూ కూడా గెలవడం జరుగుతుంది. కాబట్టి భారీగా సీట్లు వచ్చి ఇక్కడ పాయికరావుపేట నియోజకవర్గంలో మా నాయకులు ఇక్కడ ఈరోజు పాయికరావుపేట మండలంలో ఉన్నాం. ఇక్కడ చిక్కాల రామారావు గారి ఆధ్వర్యంలో మరి చాలా సంతోషంగా ప్రజలందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. కాబట్టి నియోజకవర్గంలో అన్ని మండలాల నాయకులు కూడా అదే విధంగా పనిచేస్తూ పాయికరావుపేట నియోజకవర్గంలో భారీ మెజార్టీతో నన్ను